చాలా బాగుంది. చాలా 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 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌ని అసలు ఫ్యాన్స్ కంటే ఫీస్ట్. డైలాగ్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అసలు చాలా చాలా బాగుంది. పక్కా థియేటర్‌లో చూడాల్సిన సినిమా. సో అందరు థియేటర్‌కి వచ్చి పక్కా చూడండి. పవన్ కళ్యాణ్ గారికి మంచి కంబ్యాక్ అంటారా? నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్. అంటే బీజీఎం ఎలా ఉంది? అయ్యో! అసలు మైండ్ చాలా ఇండల్జ్ అయి చూస్తున్నాం అనమాట. అసలు నెక్స్ట్ సీన్ ఏంటి, అదేంటి, ఇదేంటి అన్నట్టు కాదు. బట్ చాలా బాగుంది. ఫైట్స్ అవి ఎలా అనిపించాయి? ఫైట్స్ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డాన్స్ కూడా చాలా చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది, అది కూడా చాలా బాగుంది. కొల్లగొట్టినాదిరు. సో ఫ్యాన్స్ అందరు అలా స్క్రీన్ ముందుకు వెళ్ళిపోయారనమాట. వెరీ వెరీ నైస్. పక్కా చూడండి థియేటర్. చాలా పవన్ కళ్యాణ్ గారికి మంచి కంబ్యాక్ అంటారా? నిజం, కంబ్యాక్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఫైటింగ్స్ బాగున్నాయి, వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది, చాలా బాగుంది. ఇంటర్వెల్ అక్కడ ఫైటింగ్ చాలా బాగుంది. బీజీఎం ఎలా ఉంది? బీజిఎం బాగుంది, చాలా బాగుంది. అసలు ఫైటింగ్ అప్పుడు బీజిఎం వచ్చింది అల్టిమేట్, సూపర్. ఇది ఫైటింగ్స్ చాలా ఫైట్స్లో కానీ యాక్టింగ్ కానీ బాగా డిఫరెన్స్ కనబడుతుంది. అదైతే నిజం, చాలా అందంగా కనబడుతుంది. మొత్తం ఫేస్ కట్స్ చాలా బాగున్నాయండి. స్టైల్స్ అప్పుడు ఇచ్చేటప్పుడు ఇలా మీసం ఇలా అందం కానీ చాలా బాగున్నాయండి. ఫైటింగ్స్ తీసుకున్నట్టు ఏమీ లేదు, గ్యాప్ తీసుకున్నట్టు ఎక్కడ లేదు, న్యాచురల్ గానే ఉంది. అండ్ సీమ్స్ లైక్ పార్ట్ 2 విల్ బి ఇంట్రెస్టింగ్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ మీకు ఇంకా బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. పుష్ప లేదు, పుష్ప 2 లేదు. సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ జనరల్గా సినిమా బాగాలేదు, ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం ఎక్సలెంట్. ఫైట్ కానీ అది కానీ సూపర్ అండి. అసలు ఆయన అల్టిమేట్. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను జనరల్గా ఏదో అనుకున్నాను, ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అది సినిమాకి అయ్యలేదు. సూపర్ సార్. అమ్మ బాబు, అది మనకి ఇంకా ఆ అరుపులో ఏం వినబడుతుంది సార్. ఆ ఫైట్ ఎక్సలెంట్. ఆ అరుపులో వినబడమే కష్టం, కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. బీజీఎం ఎలా ఉందన్న? బీజిఎం అదిరిపోయింది. అసలు సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అరిచి గొంతు పోయింది. అసలు అరాచకం బ్రో, ఇంకా అసలు ఇంకేం మాట్లాడక్కర్లే. అరాచకం అంతే, అసలు ఒకటే అరాచకం అంతే. సూపర్. ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్. బీజీఎం ఎలా ఉందన్న? ఎక్సలెంట్. అసలు ఎంట్రన్స్ సూపర్ సూపర్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఏమైనా చేంజ్ వచ్చిందా? సూపర్. పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ యాక్చువల్లీ. సూపర్, బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ నైస్. సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. ట్విస్ట్ ఆల్సో, దేర్ ఇస్ అ ట్విస్ట్ ఇన్ ఫస్ట్ హాఫ్. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ సూపర్. హాయ్ సార్, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? బాగుంది, చాలా ర్యాంప్ ఆడుతుంది. సస్పెన్స్ ఏమన్నా ఉందా? ఆగమనం వీరమల్లు ఆగమనం. సస్పెన్స్ అయితే మామూలుగా లేదు, రేంజ్లో ఉంది అంతే. ఓకే, అంటే సెకండ్ హాఫ్ ఎలా ఉండొచ్చు అంటారు? సెకండ్ హాఫ్ ఇంకా సస్పెన్స్గా ఉండొచ్చు అంటాను నేను. హాయ్, మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమేనా? ఇష్టమే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు అంటే ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది? నాకు పవన్ కళ్యాణ్ యాక్టింగే బాగా నచ్చింది. సూపర్ ఉంది మేడం. పవన్ కళ్యాణ్ యాక్షన్ అదరగొట్టేశారు. ప్రతి సీన్ చాలా బాగుంది. పక్కా ఇండస్ట్రీ హిట్ ఇది. అంటే ఫస్ట్ హాఫ్ లో మీకు నచ్చిన డైలాగ్ కానీ సీన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా బాగుంది మేడం. పవన్ కళ్యాణ్ గారి యాక్షనే కానీ నిధి అగర్వాల్ యాక్షన్, అందరి యాక్షన్ బాగుంది ఇప్పుడు దాకా. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుందని వెయిట్ చేస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు ఈ సీన్ లో ఏం నచ్చింది? ఫస్ట్ హాఫ్ లో ఏం నచ్చింది? అన్నీ బాగున్నాయి మేడం. అసలు ఫైట్, సాంగ్స్ ఎక్సలెంట్. అసలు మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ ఎలా అవుతుంది? ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. సినిమా చాలా బాగుంది. సినిమా ఒక్కొక్క బిట్ అదిరిపోయింది. చాలా ఎక్సలెంట్ ఉంది సినిమా. హాయ్, ఎలా అనిపించిందండి మూవీ? ఇట్స్ ఫెంటాస్టిక్. ఎక్కడి నుంచి వచ్చారు? ఐ మీన్ మాది అత్తాపూర్. ఇక్కడే. ఓకే, అంటే ఫస్ట్ హాఫ్ లో ఏమైనా సస్పెన్స్ కానీ చాలా ఉంది. ఓకే, ఏంటిది మామూలుగా ఏం నచ్చింది మీకు? అంటే హీరో ఎంట్రీ కానీ అదంతా మొత్తం. అంటే మామూలుగా పవర్ స్టార్ అంటే ఆ ఎంట్రీ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది? అలా జంప్ చేసి వస్తాడు కదా చార్మినార్లో నుంచి, అది నాకు చాలా నచ్చింది. నిషా అగర్వాల్ ఎలా ఉంది? షీ ఈజ్ ఆల్వేస్ ఆసమ్. 5 ఏళ్ల తర్వాత స్టేట్ ఫిలిం వచ్చిందని తనంబా మొగుళ్ళ ఉంది సినిమా మాత్రం. బీజం గుండెలు వదులుతున్నాయి అన్న, గుండెలు వదులుతున్నాయి.
లోపల. కిరవాణి గారు మాత్రం చాలా థ్యాంక్ యూ. కిరవాణి గారు సాగు కొట్టి వదిలిపెట్టారు బీజేఎం మాత్రం. అది ఇంకా మాటలు రావట్లేదన్న, ఆనందంతో నిండిపోయి ఉన్న కడుపంతా. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది. ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంది? ఇంటర్వెల్ హైలైట్ అన్న. పులిని కంట్రోల్ చేశాడు. అసలు పులి ఏంటి అన్న, అమ్మ దేన్ని కంట్రోల్ చేస్తాడు ఆయన, అలాంటి వాడు. చాలా గ్యాప్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ గ్యాప్ నింపేసింది ఒకసారిగా. ఎక్సలెంట్, చాలా బాగుంది. మొత్తం ఫ్యాన్ స్టాప్ ఉంటుంది మొత్తం. ఫ్యాన్ స్టాప్ 10 నిమిషాలకు ఒకసారి జుయ్యన్ లెగితే గూస్ బంప్స్. ప్రతి 10 మినిట్స్ కూడా ఒక బీచ్ చాలా బాగుంది. కేరవానే ఆన్ డ్యూటీ అనమాట. ఎక్సలెంట్. సాంగ్స్ కానీ సాంగ్స్ అన్ని బాగున్నాయి అసలు, చాలా బాగుంది. కమ్బ్యాక్ ఫిలిం ఇప్పుడు సినిమాలు అని చెప్పుకోవచ్చు అంటారా? చెప్పుకోవచ్చు అన్న. కన్ఫర్మ్గా సూపర్ అంటే సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టామన్న. మీరు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా? రీచ్ అయ్యాం. విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కళ్యాణ్ గారి యాక్టింగ్, కుస్తీ ఫైట్లు అన్నీ బాగున్నాయి. చాలా బాగుందండి మూవీ. ఎఫర్ట్స్ కళ్యాణ్ గారు ఎవ్రీ యాక్షన్, ఇప్పటికీ 4-5 యాక్షన్ సీక్వెన్స్లు అయ్యాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. విజువల్స్ కానీ, గ్రాండియర్ కానీ, స్కేల్ కానీ, సెట్స్ కానీ, యాక్షన్ బెస్ట్ ఇచ్చారు కళ్యాణ్ గారు. బెస్ట్ ఇచ్చారు కళ్యాణ్ గారు. చార్మినార్ ఫైట్ కానీ, కుస్తీ ఫైట్ కానీ, ఇంట్రడక్షన్ అయితే పీక్స్. పూనకాలు, జస్ట్ పూనకాలు అంతే. వీర తాండవం, వీర బెబ్బులి, వీర తాండవం అంతే. సెకండ్ హాఫ్ ఇంక నేను చూడబోతున్నాం. ఇప్పటిదాకా చించేశారు, నెక్స్ట్ వచ్చేది మాత్రం పీక్స్ అంతే. బీజేఎం ఎలా ఉంది? బీజేఎం ఎలా ఉంది? బీజిఎం కీరవాణి, క్రీమ్ తాత ఇట్లా కుమ్మేస్తాడు. క్రీమ్ తాత కుమ్మేస్తాడు. విజువల్స్ కానీ, యాక్షన్ మాట కానీ, గ్రాండియర్ కానీ, స్కేల్ కానీ అదిరిపోయింది. అన్ని యాక్షన్ ఇప్పటికే 3-4 యాక్షన్ బ్లాక్స్ అయ్యాయి. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కుస్తీ ఫైట్ కానీ, చార్మినార్ ఫైట్ కానీ, ఇంట్రడక్షన్ ఫైట్ కానీ, వీర తాండవం ఆడాడు కళ్యాణ్ బాబు జిందాబాద్. గ్యాప్ వచ్చినా చేంజ్ ఏం లేదు, అదే ఉంది. చాలా బాగుంది. బీజేఎం ఎలా ఉంది? బీజిఎం చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా. మళ్ళీ బాహుబలి తర్వాత కిరవాణి గారిది కమ్బ్యాక్ అనుకోవచ్చు. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా కంబ్యాక్ చాలా మంచి కమ్బ్యాక్. హిట్ అవుతుంది. ఖచ్చితంగా. స్టాప్ చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి. హీరోయిన్ దగ్గర ట్విస్ట్ బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడడం జరిగింది. యాక్చువల్గా ఏంటి అంటే ఈ సినిమా అంతా 19th సెంచరీ లాగా తీశారు కాబట్టి రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమా మాస్ ఎలిమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా నార్మల్గా చూస్తే ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అవుతుంది. అంటే మీకు గబ్బర్ సింగ్ అలా ఊహించుకుని రాకుండా జస్ట్ 19th సెంచరీ సీరియస్ తీశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ చేయకుండా చూస్తే చాలా బాగుంటుంది. బీజేఎం ఎలా ఉంది? బీజిఎం ఇంకో లెవెల్లో ఉంది. బట్ సాంగ్స్ లిరిక్స్ ఇంకొంచెం బాగుంది అనిపించింది. ఆ బీజిఎం తగ్గట్టుగా సాంగ్స్ కూడా బాగుంటుంది అనిపించింది. సాంగ్స్ తక్కువైపోయినాయి. పవన్ కళ్యాణ్ తగ్గ సాంగ్స్ లేవని నాకు అనిపిస్తుంది. కొల్లగొట్టిన సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అపిరెన్స్ బాగుంది. సినిమా అంతా ఇంకో లెవెల్లో ఉంది. సెకండ్ ఫైట్సే సినిమాకి హైలైట్. సినిమా మొత్తానికి హైలైటే ఆ యాక్షన్ సీన్ అనమాట.